దానికి అలాగే ఐఎమ్ జస్ట్ ఇన్వైటింగ్ ఫర్ డిన్నర్ రజనీ గారు, మిమ్మల్ని మీకు ఒక మంచి భోజనం పెట్టబోతున్నా, ఇప్పుడు చూయిస్తాను. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి తెర మీదకి వచ్చేసాడు. మీరేదో కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారేమో, కుదరదట, అస్సలు తప్పదట, బాధ్యత తీసుకోవాలట. ఆయన మాటల్లో మీలాంటి వాళ్లను విశ్రాంతి ఇచ్చే దశలో ఆయన లేరు. చూయిస్తా, అతను మారడు. ఒక్కసారి బయట చూడండి. కూడా తెలియనేటివి కాదు, కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఎస్, మరొక పార్ట్ ఉన్నది. 5 ఏళ్లకు ఆయనకి మళ్ళీ ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. అది కూడా వినండి. ఆ డిష్ కూడా మీకు ఇచ్చేస్తాను. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఇక మరొక విషయం కూడా ఉన్నది. మీకు పూర్తి మీ డిన్నర్ పెట్టాలి కదా, ఇంకొక డిష్ కూడా ఇస్తా. ఏది లేకపోయినా పాదయాత్ర ఉందిగా, ఇబ్బంది లేదుగా అంటున్నాడు. అది కూడా చూడండి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. రాబోయే రోజు ఎస్, ఇంకా అయిపోలేదు. నాకు మీ మీద గౌరవం ఎక్కువ కాబట్టి మరొక డిష్ కూడా ఇస్తాను. ఆయన 14 నెలలు పాదయాత్ర చేసిన అనుభవం ఉందట, ఓపిక ఉందట. దాంతోపాటు మరొక విషయం కూడా మనందరికీ గుర్తొస్తుంది. 16 నెలలు జైల్లో కూడా ఓపికగా ఉన్నావు కదా, అంత ఓపిక, అంత సహనం, రియల్లీ గ్రేట్. ఇక మరొక విషయం, 100 తప్పులు లెక్క పెడతాడట రజనీ గారు. ఆయనకి 1 to 100 మరి వచ్చో రాదో 1 2 3 అని లెక్క పెట్టడం ఐ డోంట్ నో. మీకు నమ్మకం ఉంటే చూడండి, ఆయన ఏదో అంటున్నాడు.
ఆ టైం మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా బ్రేక్. శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎస్ సార్, రజనీ గారు, అలాగే సుబ్బారావు గారు, సుధాకర్ గారు, నేను రజనీ గారికి ఐ థింక్ ఫుల్